ఏపీలో మిర్చి ధరల పతనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తితో కేంద్రం రంగంలోకి దిగింది. 2024-25 సీజన్లో ఉత్పత్తి అయిన మిర్చి ధరలపై చర్చించేందుకు ఇవాళ న్యూఢిల్లీలోని కృషి భవన్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ కింద ఏపీలో మిర్చి ధరల స్థిరీకరణపై ఏపీ నుంచి మిర్చి ఎగుమతులను ప్రోత్సహించడంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలోని మిర్చి రైతుల సమస్యపై నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. రైతుల అంశాలకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. సాగు వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు దారులు మూసుకుపోవడంతో తలెత్తిన మిర్చి రేట్ల సమస్యను చౌహాన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. చంద్రబాబుతో చర్చల తర్వాత చౌహాన్ తన అధికారులతో సమీక్షించారు. సమస్యలపై ఇవాళ ఉన్నతాధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఇక మిర్చి రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి ఒక స్పష్టతకు వచ్చి చర్యలకు ప్రారంభిస్తామని చంద్రబాబుకు చౌహాన్ హామీ ఇచ్చారు. అటు ఏపీ సమస్యలను ఢిల్లీలో వినిపించడానికి, వాటికి పరిష్కారం సాధించడానికి చంద్రబాబు చురుగ్గా వేస్తున్న అడుగులు ఢిల్లీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో అప్పటి సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా రాష్ట్రం కోసం కాకుండా ఏవో సొంత పనుల మీద వచ్చి కావాల్సిన వారిని గుట్టుగా కలిసి వెనుదిరిగేవారు అని ఢిల్లీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. చంద్రబాబు శైలి ఇందుకు పూర్తి భిన్నం. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా రాష్ట్రానికి ఏం తీసుకురావాలి అన్న తపనే ఆయనలో కనిపిస్తోంది అని ఈ వర్గాలు చెబుతున్నాయి. నిన్న వరుసగా 2 కేంద్ర మంత్రులను చంద్రబాబు కలిశారు. కేంద్ర మంత్రి చౌహాన్ ను పర్సనల్ గా కలిసి రైతుల సమస్యలను చర్చించారు. ఇంకా ఉత్తరాంధ్ర మైనర్ ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో మాట్లాడారు. చంద్రబాబు వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీలు ఉన్నారు. మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మిర్చి ధరలు పడిపోవడంపై కేంద్రంతో చర్చించినట్లు చంద్రబాబు వివరించారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రేట్లు పడిపోయాయి అన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండడంతో మిర్చి రైతులకు మంచి ధర లభించింది అని తెలియజేశారు. ధరల పతనంపై సమీక్షిస్తానని కేంద్ర మంత్రి చౌహాన్ హామీ ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక జల్ జీవన్ మిషన్ పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించినట్లు చంద్రబాబు తెలియజేశారు. నదుల అనుసంధానంపై చర్చించామని, పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకువెళ్లేందుకు కేంద్ర సహకారం కోరామని అన్నారు. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు త్వరలో ఏపీకి వస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించే జల్ జీవన్ మిషన్ ను వైసీపీ ప్రభుత్వం 1% కూడా ఉపయోగించుకోలేకపోయింది. ఇక జల్ జీవన్ నిబంధనలు కేంద్రం మార్చి 2028కి పనులు పూర్తి చేయాలని గడువు పెంచింది అన్నారు. కృష్ణా నీటి తరలింపు అంశం సున్నితమైన సమస్య అని, దాటిపై రాజకీయం చేయడం తగదు అని సీఎం చంద్రబాబు సూచించారు. నదులు ప్రవహించే వరుసలో చూస్తే ఏపీ చిట్ట చివర ఉంది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్లందించానని అన్నారు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే నీరు ఉపయోగించుకోవాలని చూస్తున్నామని అన్నారు. ఇక వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఏపీ ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. వాటిని వాడుకుంటున్నామని అన్నారు. ఇక కృష్ణా జలాల సమస్య ఉందని, ఇప్పటి వరకు పాత విధానం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు తెలియజేశారు.